నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే హ్యూమన్ డిసీజ్ అని చూద్దాం. హ్యూమన్ డిసీజ్ చూడాలి మనం, ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. డిసీజ్ అంటే ఏంటి? సంథింగ్ నథింగ్ బట్ ఏ మాల్ ఫంక్షన్ ఆఫ్ ఆర్గనిజం. ఓకేనా? ఏదైనా సరే మన యొక్క అంగం, శరీర ఒక అంగం అనేది సరిగా పనిచేయనప్పుడు దాన్ని మనం వ్యాధిగా ప్రకటిస్తాం. ఈ డిసీజ్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి కమ్యూనికేబుల్ డిసీజ్ అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతాయి. సో కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్ అంటాం. సో ఏంటంటే కమ్యూనికేబుల్ ఉంటే పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది త్రూ ఎలాగంటే ఎయిర్, వాటర్, ఫుడ్. ఓకేనా? ఎయిర్, వాటర్, ఫుడ్ అంటాం. ఈ కమ్యూనికేబుల్ని మళ్ళీ రెండు ఉంటే కంటాంజనియస్ అండ్ నాన్ కంటాంజనియస్ అంటాం. సో మనం చూద్దాం. పర్సన్ టు పర్సన్ తిండి, ఫుడ్, ఎయిర్, వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట కమ్యూనికేషన్. ఏంటంటే ఇది ఏంటంటే ఇది స్ప్రెడ్డింగ్ బట్టి చెప్పాను అనమాట. స్ప్రెడ్డింగ్ బట్టి అంటే ఒకరిని ఒక వ్యాపించే విధంగా వ్యాపిస్తుంది. దాని ప్రకారం డివిజన్ అనేది జరిగిందనమాట. ఓకేనా? దాని ప్రకారం అనేది చూసాం. అది కాకుండా నాన్ కమ్యూనికేబుల్ అయితే ఎగ్జాంపుల్ క్యాన్సర్, డయాబెటిక్ ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదండి. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ పక్కన మనం ఉన్నామంటే వాళ్ళ నుంచి మనకి రావడం అలాంటివి జరగవు. కమ్యూనికేబుల్లోని మనకి జలుబు వస్తే కదా ఒకరి చోటు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైప్ అనమాట. అది కాకుండా ఇంకోటి అనమాట, ఇది దాని యొక్క ప్రభావం చెప్తుంది అనమాట. ప్రభావం అంటే టైప్, హౌ ఇట్ ఈస్ డేంజరస్, ఇట్ ఈస్ డేంజరస్ ఆర్ నాట్ డేంజరస్, ఆ టైప్ డిసీజ్ కూడా డివైడ్ చేస్తాం. ఒకటి అక్యూట్, ఇంకోటి క్రానిక్. అక్యూట్ అంటే పర్లేదు, నయమే, తగ్గది. ఎగ్జాంపుల్కి కామన్ కోల్డ్, జలుబు, రొంపు, దగ్గు సంథింగ్ అలాంటివి వస్తాయి కదా, ఆ విధమైనవి అక్యూట్లో వస్తాయి. ఇంకోటి క్రానిక్ అంటే టీబీ, బీపీ, క్యాన్సరు ఇలాంటివన్నీ కొంచెం క్రానిక్ అనమాట. ఈ కాస్త సివియర్ అనమాట. ఈ నయమవడం చాలా కష్టం. ఓకేనా? సో వ్యాపిస్తుంది. దాని ప్రకారం ఒక విభజన అయితే ఆ జబ్బు యొక్క అంటే ఒక వ్యాధి యొక్క తీవ్రత చెప్పడానికి ఒక డివిజన్ అనేది జరిగిందనమాట. రెండు రకాలుగా డివిజన్ జరిగింది. ఇంకోటి హెరిడిటరీ డిసీజ్ అంటాం. హెరిడిటరీ డిసీజ్ అంటే వంశపారంపర్యంగా వచ్చే డిసీజ్ అనమాట. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ ఫాదర్కి సపోజ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి సపోజ్ ఒక డిసీజ్ ఉంది, సంథింగ్ హెయిర్ ఫాల్ డిసీజ్ ఉందన్నమాట. సో అది ఫాదర్ అండ్ సన్కి వచ్చే ఛాన్సెస్ లెస్ ఉంటాయి, బట్ ఆయన మనవడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా 50% ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? అంటే జీన్స్ పరంగా మనవడికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఫాదర్కి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని హెరిడిటరీ డిసీజ్ అంటాం. ఎగ్జాంపుల్కి మనకి కొన్ని ఉంటాయి కదండి, ఇప్పుడు హెయిర్ ఫాల్స్ లాంటివి, లేదంటే కొన్ని వంశపారంపర్యంగా డిసీజ్ వస్తుంటాయి, రైట్ చికెట్ లాంటివి. సో అలాంటి వస్తుంటాయి కదా, సో అవి ముందుకి ట్రాన్స్మిట్ అవుతుంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు డిసీజెస్ వాళ్ళ టైప్స్ కోసం మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకేనా? బ్యాక్టీరియా అండ్ వైరల్ డిసీజ్ అని చూద్దాం. ఇలా బ్యాక్టీరియా, వైరస్, ఫంజై చూద్దాం. అందులో ఫస్ట్ బ్యాక్టీరియా నుంచి వచ్చే వ్యాధి రెండు చూద్దాం. టీబీ అంటాం కదా మనం, ట్యూబర్క్యులోసిస్ అంటాం. మైకో బ్యాక్టీరియం ద్వారా ఇది వస్తుంది. దేని ద్వారా వస్తుంది? మైకో బ్యాక్టీరియం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్ అడుగుతారు. ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే భాగం ఏంటంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. దీనికి వ్యాక్సిన్ BCG వ్యాక్సిన్ వేస్తారండి. ఓకేనా? బెసిలిన్, కెలమిటీ, గ్యూరిన్ అంటాం. ఈ వ్యాక్సిన్ వేస్తారనమాట దీనికి. ఓకేనా? దాని తర్వాత డెప్తెరియా, ఇది కూడా బ్యాక్టీరియా నుంచి వచ్చిన డిసీజే. కొర్నియో బ్యాక్టీరియం వస్తుంది. కొర్నియో బ్యాక్టీరియం ద్వారా ఈ డెప్తెరియా డిసీజ్ అని వస్తుంది అనమాట. ఇది థ్రోట్కి ప్రాబ్లం కలిగిస్తుంది, గొంతుకి. ఓకేనా? గొంతు భాగానికి డ్యామేజ్ చేస్తుంది. సో ఇది ఒక తీవ్రత గొంతుకు మీద ఉంటుంది. నెక్స్ట్ పెరిటోసిస్ రెస్పిరేషన్ డిసీజ్ అంటాం. దీనికి ఇంకో పేరు బోర్డర్టెలా అంటారు. ఏంటి? బోర్డర్టెలా ఆర్ వూఫింగ్ కఫ్ అంటారు. ఓకేనా? బోర్డర్టెలా ఆర్ వూఫింగ్ కఫ్ అంటారు. దేని వల్ల వస్తుందంటే బోర్డర్టెలా ఆర్ వూఫింగ్ కఫ్. ఇంకో పేరు దీనికి రావడానికి కారణం ఏంటంటే బోర్డర్టెలా అనమాట. ఇది ఒక టైపు, ఒక బ్యాక్టీరియా సిమ్టము అంటే బోర్డర్టెలా అంటాం. ఓకేనా? పెరిటోసిస్ డిసీజ్ని వూఫింగ్ కఫ్ కూడా అంటారు. ఏమంటారు? వూఫింగ్ కఫ్ కూడా అంటారు. ఎగ్జామ్లోనే పెరిటోసిస్ ఆర్ వూఫింగ్ కఫ్ అని అడుగుతారు. రీజన్ అంటే బోర్డర్టెలా. ఎఫెక్ట్ అయ్యే భాగం రెస్పిరేషన్, దీనికి కూడా DPT అనమాట. ఇప్పుడు గమనించారా? DPT అంటే దీని పేరు ఏంటంటే డెప్తెరియా, పెరిటోసిస్, టిటానిస్. అంటే 3 రకాల వ్యాధులకి సింగిల్ వ్యాక్సిన్ అనమాట. ఓకేనా? డెప్తెరియాకి కూడా ఈ వ్యాక్సినే, పెరిటోసిస్ రెస్పిరేషన్ డిసీజ్ ఆర్ వూఫింగ్ కఫ్ కూడా ఈ వ్యాక్సినే. ఇంకోటి చూడండి టిటానిస్కి, దీనికి కూడా DPT వ్యాక్సినే.
ఓకేనా. సో ఈ వ్యాక్సిన్ ఈజీగా గుర్తుండిపోతే మూడింటికి ఒకే వ్యాక్సిన్ అనమాట. లాస్ట్ చూద్దాం. టిటానిస్ అంటే ఏంటి? లాక్డ్ జా అంటాం. ఓకే, లాక్డ్ జా టిటానిస్ అంటాం. క్లాస్ట్రోడియన్ దీని యొక్క కారణం ఏంటి? క్లాస్ట్రోడియన్ బ్యాక్టీరియా, ఓకేనా, క్లాస్ట్రోడియన్. ఓకేనా, ఇది నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది. దీనికి కూడా వ్యాక్సిన్ డీపీటీ అనమాట. ఓకేనా. సో ఇక్కడ 4 ఇంపార్టెంట్ చదువుకున్నాం. టీబీ, డెప్థెరియా, ప్రొటోసిస్, టిటానిస్. టీబీకి అయితే బీసీజీ వ్యాక్సిన్, డెప్థెరియా, ప్రొటోసిస్, టిటానిస్కి అయితే డీపీటీ వ్యాక్సిన్. డెప్థెరియా ఏమొచ్చి, టీబీ ఏమొచ్చి మైకోబ్యాక్టీరియం, డెప్థెరియా ఏమొచ్చి కార్నియోబ్యాక్టీరియం, ప్రొటోసిస్ ఏమొచ్చి బోర్డోటెలా, టిటానిస్ ఏమొచ్చి దీనికి ఏమొచ్చి క్లాస్ట్రోడియన్. ఓకేనా, క్లాస్ట్రోడియన్ ఇటు వల్ల వస్తుంది అనమాట. నెక్స్ట్ లెప్రసీ, మైకోబ్యాక్టీరియం. ఇది కూడా మైకోబ్యాక్టీరియం ద్వారా వస్తుంది లెప్రసీ. ఓకేనా, స్కిన్కి, నర్వస్ సిస్టమ్కి ఇది మనకి ఎఫెక్ట్ చేస్తే. దీని యొక్క వ్యాక్సిన్ అనేది నాకు ఐడియా లేదు, తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకేనా. తర్వాత కొలేరా, కొలేరా అనే బ్యాక్టీరియా వస్తుందంటే ఇది కూడా స్టొమాక్కి ఇన్ఫెక్ట్ చేసే భాగం. దీనికి కూడా వ్యాక్సిన్ తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తాను. నెక్స్ట్ ప్లేగ్ అనేది స్కిన్కి, నర్వస్ సిస్టమ్కి అట్లా ఎఫెక్ట్ చేస్తుంది. ఎసినా పెస్టిస్ అండి. ప్లేగ్ రావడానికి కారణం ఏంటంటే ఎసినా పెస్టిస్ ఇది ర్యాట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, కొన్నిటికి వ్యాక్సిన్స్ తర్వాత మీకు అందిస్తాను. సో చూసుకోండి. కొలేరాకి అయితే విబ్రోకొలేరియా, తర్వాత ప్లేగ్ అయితే ఎసినా పెస్టిస్, లెప్రసీకి అయితే మైకోబ్యాక్టీరియము, తర్వాత మళ్ళీ టీబీ కూడా మైకోబ్యాక్టీరియం అండి. తర్వాత డీపీటీలోని డెప్థెరియాకి ఏమొచ్చి కార్నియోబ్యాక్టీరియము, పీఫోర్ పటైటిస్ ఆర్ వూఫింగ్ కఫ్ అంటాం, దానికైతే బోర్డోటెలా. అండ్ లాస్ట్ది డీపీటీలోని లాస్ట్ టీ కాబట్టి టిటానియస్ ఆర్ లాక్డ్ జా అంటాం ఆ వ్యాధి పేరు. దానికి వచ్చేసి మనకి ఏంటి? క్లాస్ట్రోడియన్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో దీంతో బ్యాక్టీరియాకి ఇంపార్టెంట్ కొన్ని పార్ట్స్ పూర్తి తీసుకున్నాం. లాస్ట్ 2-3 ఉంటాయి చూద్దాం. ఇంకోటి గొనేరియా, ఇది ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అండి. గొనేరియా అనేది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. ఓకేనా. యూరిథ్రా, రెక్టమ్ అండ్ థ్రోట్ పార్ట్స్కి ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. యూరిథ్రా, రెక్టమ్ అండ్ థ్రోట్ పార్ట్స్కి ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇంకోటి సింఫిల్ కూడా సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అండి. దీనికి రావడానికి కారణం ఏంటంటే టెఫోమా పెలాడియం అనమాట. ఓకే, టెఫోమా పెలాడియం అంటాం. దీని ద్వారా వస్తుంది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెన్స్ అని ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ఇంకోటి లాస్ట్ది నిమోనియా అండి. నిమోనియా స్ట్రెప్టోకాకస్, డెప్లోకాకస్ ద్వారా వస్తుంది. లంగ్స్ పార్ట్కి ఎఫెక్ట్ అనమాట. దీనివల్ల స్ట్రెప్టోకాకస్, డెప్లోకాకస్ అండి లంగ్స్ పార్ట్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ ఏముండవంటే డిసీజ్, దాని యొక్క ఇంపార్టెన్స్, కారణాలు ఏంటి, ఏది వ్యాక్సిన్ కాకపోయినా వ్యాక్సిన్ అంతా అడగడు, వ్యాక్సిన్ కొన్నిటికి అడుగుతాడు, అన్నిటికీ వ్యాక్సిన్లు ఉండవండి. ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అది చూసుకోవడం. ఓకేనా. ఇప్పుడు వైరస్కి వద్దాం. వైరస్లోనే ఫస్ట్ ఎయిడ్స్ దేని వస్తుంది? రిటైలో వైరస్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్ ఏంటంటే టీహెచ్ లింఫోసైట్ అనమాట. టీ లింఫోసైట్ ఉంటుంది. టీ లింఫోసైట్ మీకు చదివించాను. మనకి WBCలోని ఏ గ్రాన్యులేట్లోని న్యూట్రోఫిల్, యాసినోఫిల్, బెసోఫిల్. ఏ గ్రాన్యులేట్లోని మీకు మోనోసైటు, లింఫోసైట్లోని టీ లింఫోసైటు, బి లింఫోసైట్ 2 ఉంటాయన్నమాట. ఈ 2 కూడా ఇమ్యూనిటీ కోసం ఉపయోగపడతాయి. ఆ రెండింటినే ఈ రెట్రో వైరస్, HIV వైరస్ అనేది చంపిపడేస్తుంది అనమాట. ఓకేనా. దానివల్ల మనకి ఇమ్యూనిటీ కోల్పోయి ఈ డిసీజ్ అనేది మన ఒంటికి వ్యాపించి పీడిస్తుంది. అందుగురించే చాలా జాగ్రత్తగా ఉండాలా, హ్యాపీగా హెల్తీగా ఉండాలా. ఓకేనా. నెక్స్ట్ స్మాల్ పాక్స్, వరిసెలా వైరస్ అంటాం, వరిలా వైరస్. ఓకేనా. వాటర్ ఏది కూడా స్ప్రెడ్ అవుతుందండి. ఎడ్వర్డ్ జెన్నర్ అనమాట, ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ అంటాం. వ్యాక్సిన్ తయారు చేశారనమాట. ఎడ్వర్డ్ జెన్నర్, ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ ఎడ్వర్డ్ జెన్నర్. ఈయన వెరిలా వైరస్కి వ్యాక్సిన్ తయారు చేస్తారు. నెక్స్ట్ చికెన్ పాక్స్ అండి. దీన్ని వెరిసెల్లా జోస్టర్ వైరస్ అంటాం, దీన్ని వెరిలా వైరస్ అంటాం, దీన్ని వెరిసెల్లా జోస్టర్ వైరస్ అంటాం. ఇది చిన్నగా ఉంటుంది. స్మాల్ పాక్స్ చిన్నది కాబట్టి వెరిలా వైరస్, చికెన్ పాక్స్ పెద్దగా ఉంటుంది కాబట్టి వెరిసెల్లా జోస్టర్ వైరస్ అని గుర్తుపెట్టుకోవడం మేలు. కోర్స్ డిసీజ్ కూడా అలాగే ఉంటుందండి. స్మాల్ పాక్స్ చాలా మైనర్గా ఉంటుంది, బట్ చికెన్ పాక్స్ కాస్త హెవీగా ఉంటుంది. ఇది కూడా ఎయిర్, వాటర్, ఫుడ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. మీజల్, రుబెలా వైరస్ ద్వారా వస్తుందండి. తర్వాత మమ్స్ అండ్ టాన్సిల్స్ కూడా వైరస్ యొక్క లక్షణాలే, పేర్లు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి చాలా వైరస్ లక్షణాలే. నెక్స్ట్ ర్యాబీస్ కూడా ఇది కూడా వైరస్ డిసీజ్. ర్యాబీస్ కుక్క కాటు వల్ల వస్తుందండి. హైడ్రోఫోబియా అనేది దీనివల్ల క్రియేట్ అవుతుంది. హైడ్రోఫోబియా అంటే నీరు చూసి భయపడడం, అంటే నీరు చూసి భయపడడం కాదు, నీళ్ళు తాగడానికి భయపడడం, నీళ్ళు తాగడానికి మనకి మూసట వేయడం, అలాగే కొంచెం ఆ ఎఫెక్షన్ కనిపిస్తుంది ర్యాబీస్ ద్వారా. ఓకేనా. సో ఇది చూసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ మనకి అంటే రూబెలా వైరస్, మీజల్స్, చికెన్ పాక్స్ ఏమో వెరిసెల్లా జోస్టర్ వైరస్, స్మాల్ పాక్స్ వెరిలా వైరస్, ఎయిడ్స్ ఏమో రెట్రో వైరస్,
ఇందులోనే లింఫోసైట్స్ అనేవి టీలియస్ లింఫోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ట్రెకోమా అనమాట. క్లెమిడియా ట్రెకోమైటిస్ అంటాం. ఇది కంటికి వచ్చే వ్యాధి అండి, ట్రెకోమా అంటాం. ఓకేనా. క్లెమిడియా ట్రెకోమైటిస్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా, ఇది ఫ్లూ వైరస్ అండి, రెస్పిరేషన్కి కారణం అనమాట. ట్రెకోమా వచ్చి ఐకి, ఇన్ఫ్లుయెన్జా వచ్చి రెస్పిరేషన్కి. నెక్స్ట్ హెపటైటిస్ కూడా ఒక విధమైన వైరస్ అండి. ఇది ABCD ఉంటాయి. BCD కాస్త సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ అండి. AE కాస్త ఫుడ్ ద్వారా వస్తుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇది కూడా మనం ఫుడ్ ద్వారా వచ్చింది, మనం జాగ్రత్త పడాలా. నెక్స్ట్ పోలియోమైటిస్, ఇది కూడా వ్యాక్సిన్, ఇది కూడా మనకి వైరస్ వల్ల వచ్చే వ్యాధి. పోలియో కూడా ఓకేనా. పోలియో కూడా పోలియో వైరస్ అనమాట. జోనస్ లేక్ అంటే దీనికి వ్యాక్సిన్ కనుక్కున్నాడు. బట్ దాని తర్వాత ఆల్బర్ట్ సాబిను ఓరల్ వ్యాక్సిన్ అనమాట. పోలియో చుక్కలు వేస్తాం కదా, పోలియో చుక్కలు డ్రాప్స్, ఆ డ్రాప్స్ రూపంలో తయారు చేసిన వ్యాక్సిన్కి ఆల్బర్ట్ సాబిను. బట్ మెయిన్ పోలియో వ్యాక్సిన్ కనుక్కున్న వ్యక్తి అయితే జోనస్ లేక్ అండి. ఈయన వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో కనుక్కున్నాడు, దాన్ని మనం డ్రాప్స్ రూపంలో ఆల్బర్ట్ సాబిన్ తయారు చేశారు అనమాట. ఓకేనా. సో ఇంపార్టెంట్ పోలియో ఒకటి, హెపటైటిస్ ABCD ఉంటాయి. కానీ BCD కాస్త సెక్సువల్ ట్రాన్స్మిటెడ్, AC కాస్త ఫుడ్, తర్వాత ట్రెకోమా కంటికి వచ్చే వ్యాధి, క్లైమిడియా ట్రెకోమైటిస్ అంటాం. ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ కూడా వస్తుంది, ఎఫెక్టెడ్ బాగా రెస్పిరేషన్ చూసుకోవాలి అన్నీ మనం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫంగస్ డిసీజ్. ఫంగస్ అండి, ఫంగస్లోని ఫస్ట్ అథ్లెట్ ఫుడ్ అంటాం. టినియా పిడిస్ కూడా వస్తుందండి. టినియా పిడిస్ అనే ఫంగస్ కూడా వస్తుంది. స్కిన్కి ఎఫెక్ట్ అవుతుందండి అథ్లెట్ ఫుడ్ అంటే. ఎక్కువ కంపు కొట్టిన సాక్స్ వేసుకుంటే అలాగే వస్తాయి. నెక్స్ట్ ఆస్తమా, ఆస్పర్గిలస్ ఫంజైటిస్ అంటాం. ఓకేనా. ఆస్పర్గిలస్ ఫంజైటిస్ అంటాం. ఆస్తమా ఇది ఒక కారణం అండి. ఇది కూడా ఫంగస్. ఆస్తమా నథింగ్ బట్ ఫంగస్ అండి. రెస్పిరేషన్ మీద అటాక్ చేస్తుంది. ఇంకోటి రింగ్ వార్మ్ అంటాం, ట్రైకోఫైటన్ అంటాం. ఈ స్కిన్కి ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ యాస్కర్బీస్. సో ఇందులోనే ఇంపార్టెంట్వి 4 ఉన్నాయి. అథ్లెట్ ఫుడ్, టెనియా పిడిస్, ఆస్తమా, ఆస్పర్గిలస్ ఫంజైటిస్ అంటాం. తర్వాత ఎఫెక్టెడ్ పార్ట్ రెస్పిరేషన్. నెక్స్ట్ రింగ్ వాము, ట్రైకోఫైటన్ అంటాం. ఎఫెక్టెడ్ పార్ట్ స్కిన్. నెక్స్ట్ యాస్కర్బీస్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. జెనెటికల్ డిసార్డర్లు కొన్ని ఉంటాయంటే, జెనెటికల్ డిసార్డర్ని బై హెరిడిటీ అనమాట, వంశపారపర్యంగా రావడం. లేదంటే కొన్ని ఏమొచ్చి మోడలియన్ క్రోమోజోమ్స్లో మార్పడం వల్ల రావడం, ఇవి కొన్ని వస్తాయన్నమాట. సో హెరిడిటీ అంటే ఎగ్జాంపుల్కి కలర్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్, డయాబెటిక్స్, ఇవన్నీ కూడా చెప్పాను కదా మీకు ఇందాక. రేచిగడి కూడా కలర్ బ్లైండ్నెస్, తర్వాత డయాబెటిక్, ఇవన్నీ కూడా వంశపారపర్యం కొంతమందికి వస్తూ ఉంటాయి. అది కాకుండా మిడిలిన్ అంటే క్రోమోజోమ్లో మార్పుల వల్ల కొంతమంది కూడా వచ్చేస్తుంటాయి. ఏంటో చదువుతాం ఒకసారి. ఎగ్జాంపుల్కి ఈ హెమోఫోలియా డిజీజ్ అనమాట. హెమోఫోలియా డిజీజ్ అంటే ఇది కూడా ఒక విధమైన హెరిడిటీ జబ్బే, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంటుంది. ఈ హెమోఫోలియా అనేది రక్తం కట్టకపోవడం, ఇక్కడ దెబ్బ తగిలితే రక్తం ఏమొచ్చి దారిలే పారడం, దాన్ని హెమోఫోలియా అంటాం. దీన్ని రాయల్ డిజీజ్ అంటారు, లేదా క్వీన్ విక్టోరియా డిజీజ్ అంటారు, లేదా బ్లీడర్ డిజీజ్ అంటారు, లేదంటే దీన్ని క్రిస్మస్ ఫ్యామిలీ డిజీజ్ కూడా అంటారు అనమాట. ఇది ప్రజెంట్ ఇంగ్లాండ్ రాని వంశస్థులకు అందరికీ ఉందండి ఈ వ్యాధి. ఇది లేడీ అనే ఒక ఫీమేల్ ట్రాన్స్మిటర్, బట్ మేల్ ఈజ్ ఏ విక్టమ్ అనమాట. మేల్ విక్టమ్ అవుతాడు, కానీ ఫీమేల్కి ఏం జరగదు. ఓకేనా. ఫీమేల్లోని ఈ వ్యాధి అలాగే ఉంటుంది, బట్ ఇది మేల్స్కి అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి ఏమైనా దెబ్బ తగిలితే రక్తం కట్టకాడకుండా దారిలే పారడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత క్యారియర్ అనేది ఫీమేల్ అని చెప్పాను. సో దీనికి చాలా పేరు ఉన్నాయి. రాయల్ డిజీజ్ అంటారు, బ్లీడర్ డిజీజ్ అంటారు, క్వీన్ విక్టోరియా డిజీజ్ అంటారు, లేదంటే క్రిస్మస్ డిజీజ్ అంటారు. క్రిస్మస్ డిజీజ్ ఎందుకంటారంటే ఫస్ట్ ఒక క్రిస్మస్ ఫ్యామిలీలోని దీన్ని ఐడెంటిఫై చేశారంట సైంటిస్టు. సో క్రిస్మస్ రోజు క్రిస్మస్ ఫ్యామిలీలో సంథింగ్ ఐడెంటిఫై అయ్యిందంట. సో అందులో దీన్ని క్రిస్మస్ డిజీజ్ కూడా అంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ సికల్ సెల్ అనేది చెప్పి ఒక డిజీజ్ వస్తుంది. దీన్ని ఎనిమియాలో ఒక టైప్ అనమాట. ఇది జెనెటికల్ ఆర్ నాన్ జెనెటికల్ కూడా ఉంటుందండి. ఇందులో ఏముందంటే క్రోమోజోమ్ నెంబర్ 11కి ఏముందంటే 11th క్రోమోజోమ్ ఏముందంటే అది డ్యామేజ్ అయిపోవడం వల్ల 11th and 16th క్రోమోజోమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి సిక్కల్ అంటే ఏంటంటే చంద్రుడు ఆకారం అనమాట. ఓకేనా. మనకి యాక్చువల్గా రక్త కణాలు అనేవి వీళ్ళు ఉంటాయన్నమాట, బ్లడ్ కార్పస్, బ్లడ్ సెల్స్ అనేవి వీళ్ళు ఉంటాయన్నమాట. సో ఈ 11th and 16th క్రోమోజోమ్స్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఇది ఇలా ఉండడం కాస్త ఇలా సన్నగా అయిపోతుంది. అలాగ అయిపోవడం వల్ల ఈ బ్లడ్ కార్పసల్స్ అనేవి
రక్తాన్ని హెమోగ్లోబిన్ని క్యారీ చేయలేవు. అలా క్యారీ చేయలేకపోవడం వల్ల ఎనిమియా అనే జబ్బు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, బై కాన్కేవ్ షేప్లుగా మారిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు కూడా మనకి రక్తకణం అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మారిందంటే అది ఒక వ్యాధిలా తయారవుతుంది మనకి. సో అదేవిధంగా ఇక సిక్కల్గా మారిపోతే అనేబుల్ టు స్టోర్ హెమోగ్లోబిన్ స్టోర్ చేసేకి ఇంకా రాదు, స్టోర్ చేయడానికి ఇంకా అది సామర్థ్యం కోల్పోతుంది. సో అందువల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. థెలసేమియా ఆర్ కో హెమోఫైటిక్ టిష్యూ అంటాం. అనేబుల్ టు పర్ఫార్మ్ దేర్ వర్క్ అనమాట టు మేక్ ఆర్బీసీ టిష్యూ ట్రాన్స్ఫర్ హెల్ప్. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే థెలసేమియా ఆర్ కో హెమోఫైటిక్ అంటే థెలసేమియా అంటే ఆర్బీసీ అంటే టిష్యూస్ అనేవి రక్తాన్ని ప్రొడ్యూస్ చేయలేవు అనమాట. ఓకేనా, అందువల్ల ఆర్బీసీ అనేది ఉత్పత్తి అవ్వదు. ఓకేనా, ఇక్కడ ఏముందంటే హెమోఫైటిక్ టిష్యూస్ ఆర్ అనేబుల్ టు పర్ఫార్మ్ దేర్ వర్క్ విచ్ లీడ్ టు మేక్ ఆర్బీసీ అనమాట. హెమోఫైటిక్ టిష్యూస్ అనేవి అవి పని చేయవన్నమాట. చేయడం వల్ల ఆర్బీసీని ఫామ్ చేయలేవు. ఆర్బీసీని ఫామ్ చేయలేకపోతే ఇంకా ఆర్బీసీ లేపడం వల్ల దాని యొక్క ఉన్న వర్క్ అంతా కూడా ఆగిపోతుంది. సో ఈ థెలసేమియా అండ్ కో హెమోఫైటిక్ అనేవి ఆర్బీసీ వల్ల దీనివల్ల ఆర్బీసీ అనేవి ఫార్మేషన్ తగ్గిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ అండి లాస్ట్ ప్రోటోజోవా ఇంపార్టెంట్ అంటే మలేరియా గురించి మాట్లాడుకుందాం. మలేరియా అనేది ప్లాస్మోడియం వివెక్స్ ద్వారా వస్తుందండి. మలేరియా ఒక ప్రోటోజోవా వ్యాధి ద్వారా వస్తుంది. ఓకేనా, దీన్ని మాస్కిటో కొట్టడం వల్ల వస్తుంది. ఫీమేల్ ఎనాఫిలిస్ అనే మాస్కిటో కొట్టడం వల్ల వస్తుంది. ఇది కాకుండా ప్లాస్మోడియం ఫెల్కిఫామ్ అని ఒకటి వస్తుంటుంది. ప్లాస్మోడియం వివెక్స్ అనేది మలేరియా అండి. అలాగే ప్లాస్మోడియం ఫెల్సిఫామ్ అని ఉంటుందండి. ఇది కానీ కొడితే ఈ వైరస్ ఈ ప్రోటోజోవా సోకితే చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి, లీడ్ టు డెత్ అనమాట. సో ఫెటర్నిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లాస్మోడియం ఫెల్సిఫామ్ అంటాం. ఇది ఇండియాలో లేదు, అంటే ఇండియాలో తక్కువ రేర్ అనమాట. ఇక ఆఫ్రికా ఖండంలో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ప్రోటోజోవాలోనే ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. సో దీంతో మీకు డిజీజ్ అనేవి అవగొట్టాను. ఈ టాపిక్ కాస్త బోరింగ్ ఉంటుంది, బట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకొని రాసుకొని రివిజన్ చేయండి. సో దీని నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.